హలో వెల్కమ్ టు వీటీవీ. బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ ఏది మనకి బెనిఫిషియలో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది చాలా మందికి మనకి డౌట్ ఉంటుంది, వైట్ రైస్ మంచిదా ఆరల్స్ బ్రౌన్ రైస్ మంచిదా అని. వైట్ రైస్ చాలా పాలిషింగ్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా కొద్దిగా తగ్గిపోయి ఉంటాయి. సో వైట్ రైస్ ఈజీ టు డైజెస్ట్, కానీ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెంచుతుంది మన బాడీలో. బ్రౌన్ రైస్లో మాత్రం హస్క్ అండ్ ఈ బ్రాన్ పార్ట్ ఉంటాయి కాబట్టి అందులో ఫైబర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన డైజెషన్ అనేది స్లో అవుతుంది అండ్ ఆల్సో మనకి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్లడ్ షుగర్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బ్రౌన్ రైస్లో మనకి విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ లాంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. మన వెయిట్ కంట్రోల్కి చాలా హెల్ప్ఫుల్. హార్ట్ హెల్త్ కానివ్వండి, డయాబెటీస్కి కూడా ఇది సూపర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి కొద్దిగా టైం కన్జ్యూమింగ్, బట్ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో మీరు ఈదర్ బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ అనుకుంటే తప్పకుండా మై రికమెండేషన్ ఈజ్ బ్రౌన్ రైస్. ఫైనల్గా చెప్పాలంటే వైట్ రైస్ టేస్ట్కి చాలా ఈజీ అండ్ కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. బ్రౌన్ రైస్ కొంచెం టేస్ట్లెస్ ఉన్నప్పటికీ కూడా వెరీ బెస్టెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ వైట్ రైస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.